ఇట్ ఈస్ ద రివ్యూ ఆఫ్ దేవరా 2 hours 57 minutes రన్ టైమ్తో థియేటర్స్లో ప్రజెంట్ తెలుగులో రిలీజ్ అయింది. ఇంక ఈ మూవీ అంతా చూసాక నాకైతే జస్ట్ అన్ యావరేజ్ వన్ టైం వాచబుల్ ఫిల్మ్ అనిపించింది. ఈ మూవీ చూసాక నాకేమనిపించింది అనే విషయం నేను చెప్తున్నాను, కానీ ఎవరిని తక్కువ చేయాలనో హైలైట్ చేయాలనో నేను చెప్పట్లేదు. సో ఎవరు తప్పుగా తీసుకోరనుకుంటున్నాను. ఈ మూవీ సాంగ్స్ ట్రైలర్ చూసాక అంత హైక్ అయితే రాలేదు. ఇంకా థియేటర్స్కి వెళ్ళాకైనా వస్తుంది అనుకుంటే నాకైతే ఏమీ రాలేదు. యాజ్ టీస్గా రాజమౌళి గారి సెంటిమెంట్ అయితే మళ్ళీ రిపీట్ అయిపోయింది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి స్మగ్లింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇద్దరు తండ్రి కొడుకులు అయితే ఉంటాయి. ఒక పోలీసులు వాళ్ళని పట్టుకుందామని చూస్తారు. ఆ తర్వాత వాళ్ళకు ఒక స్టోరీ చెప్పడం జరుగుతుంది. ఆ స్టోరీ ఎవరి కోసం చెప్తున్నారు, ఆ తర్వాత ఏమైంది అని మనం మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉంది, కానీ తర్వాత బాగానే ఎంటర్టైన్ చేసింది. ఒక డీసెంట్గా ఫస్ట్ హాఫ్ చూసినట్టు అనిపించింది. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగానే అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేటప్పటికి సినిమా స్లో అవుతున్నట్టు, ఏదో కావాలని ఎలివేషన్ ఇస్తున్నట్టు ఉంది, కానీ అదే రొటీన్ స్టోరీ ఎలిమెంట్స్తో తీసుకెళ్ళిపోయారు. ఏదో హీరోని హైలైట్ చేయడానికి అన్నట్టే ఉన్నాయి సీన్స్. అలాగే ఇదే స్టోరీ మళ్ళీ చాలాసార్లు చూసినట్టు అనిపిస్తుంది. దీంట్లో కాస్త డిఫరెన్స్ ఏంటంటే తండ్రి స్టోరీ ముందు చెప్తారు, తర్వాత కొడుకు స్టోరీ, తర్వాత ఈ హీరోయిన్ ఎంటర్ అవుతూ ఉంటుంది. కొన్ని సీన్స్లో అయితే లాజిక్స్ అయితే ఉండవు. అయినా సరే దాన్ని సాగదీసినట్టు స్టోరీ అయిపోయింది ఫస్ట్ హాఫ్లోనే, అయినా సరే సెకండ్ హాఫ్కి పార్ట్ 2 కూడా లింక్ చేస్తామన్నట్టు సాగదీశారు. అది కాస్త బోరింగ్ అనిపించింది. ఇంకా దీంట్లో సాంగ్స్లో అయితే బాగానే అనిపించింది, కానీ మరి అంత కాదు. ఆయుధ పూజ సాంగ్ అయితే బాగానే ఉంది. మూవీ చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరుగుతుందని మనం ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ ఇది జరుగుతుంది అని ఈజీగానే చెప్పేయచ్చు. కొత్తగా అంటూ ఏమీ లేదు, ఎంగేజింగ్ సీన్స్గా అనిపించిందంటూ ఏమీ లేదు. అదే రొటీన్ స్టోరీ, అదే రొటీన్ ఎలిమెంట్స్ ఉంది. కాకపోతే దీంట్లో సముద్రం బ్యాక్గ్రౌండ్ ఆ టైప్ ఆఫ్ లుక్స్ ఇచ్చడం వల్ల మూవీ కాస్త ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా లాస్ట్లో ఇచ్చిన ట్విస్ట్ అయితే మనం తెలిసినట్టే ఉంటుంది, కానీ కొత్తగా ఏమనిపించదు. ఆల్రెడీ మనం ఊహించేసామే అన్నట్టు ఉంటుంది, కానీ ఏదో కొత్తగా చూపించారన్నట్టు ఏమీ లేదు లాస్ట్లో ట్విస్ట్ అయితే. ఈ మూవీలో ఎన్టీఆర్ అన్న బాగా చేశాడు. విలన్గా చేసిన సైఫ్ అలీ ఖాన్కి అయితే ఈ సినిమా యూజ్ అవుతుంది. తను బాగా చేశాడు. ఇంకా సెకండ్ హాఫ్లో తన క్యారెక్టర్కి ఇచ్చిన ఎలివేషన్ బాగానే అనిపించింది. ఇంకా హీరోయిన్ కూడా పర్లేదు, యావరేజ్గా చేసినట్టు అనిపించింది. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే జస్ట్ ఓకే. మరి అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి మూవీ మీద. బాగానే ఉంది, కానీ మరి అంత కాదు. ప్రజెంట్ ఇప్పుడు దేవరాకి పార్ట్ 2 కూడా అనౌన్స్ చేశారు. పార్ట్ 2 ఎందుకు నాకైతే అర్థం కావట్లేదు. ఈ ఫస్ట్ పార్ట్తోనే ఆపేయడం మంచిది అనిపిస్తుంది. తీస్తానంటే అది వాళ్ళ డేర్నెస్ అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.